శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ జూన్ నెల 2025 సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంటూ ఉన్నప్పుడు ఇంకా ఏం బాగుండాలని కోరుకోవాలి? మనము చెయ్యవలసినటువంటి మన కర్తవ్యం ఏదైతే ఉందో అది చెయ్యాలి, అదొకటే కోరుకోవాలి. మనం చేయవలసిన పనులు మనం చేసేస్తే భగవంతుడు ఇవ్వవలసినవి ఇచ్చేస్తాడు. స్వస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు విపరీతమైనటువంటి శక్తితో ఉంటారు. అది ఆయనకి స్వస్థానం అవ్వడము, ద్వితీయం అవ్వడము మేషరాశి వారికి ధనము విషయంలో వెనక్కి తిరిగి చూసేది ఉండదు. ధన ఆదాయం చాలా బాగుంటుంది, వీరి మాట బాగుంటుంది, వీరికి సంపదలు వనగూరుతాయి. అలాగే గృహంలో ఐకమత్యం చాలా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి, దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తాయి, దగ్గరి బంధువుల యొక్క రాకపోకలు వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే మాతృవర్గరీత్యా ఓర్పు కలిగి ఉంటారు. స్థిర చిరాస్తుల మీకే విజయం వస్తుందా అంటే మీకే విజయం అని చెప్పడానికి రాదు. అది జన్మజాతకంలోని గ్రహస్థితుల ఆధారంగా కూడా కలిపి చెప్పవలసిన అంశం. ఇక్కడ 2 రకాల వ్యతిరేకతలు ఉన్నప్పుడు చాలా విజయం కలుగుతుంది అని చెప్పకూడదు. కనీసం ఒక పక్క నుంచి అయినా విజయం ఉన్నప్పుడు విజయావకాశాలకు మీరు అతి దగ్గరగా ఉంటారని చెప్పి తెలియచెప్పచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, ఓర్పు కలిగి ఉండండి, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, ప్రణాళికాబద్ధంగా మీ ప్రవర్తనని పెట్టుకోండి, గురువుల్ని సేవించండి, అలాగే తల్లిదండ్రుల్ని సేవించండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం, కానీ కొన్ని గ్రహాల అననుకూలత వల్ల ఆ పనులు అవ్వబోవడం లేదు. కాబట్టి ఓర్పుతో ఉండండి అని ఒక్క మాటతో చెప్పేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి, మనశ్శాంతి పెరుగుతుంది, తద్వారా అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అసలు చెప్పవలసినటువంటి అవసరమే లేని విధంగా ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. గ్రహాల స్థితులు బాగున్నాయి, నక్క తోక తొక్కి వచ్చారు అని. అంత అద్భుతమైన గ్రహస్థితులు ఉంటూ ఉన్నాయి. రాశిలోనే శుక్రాచార్యుల వారు ఎంత అదృష్టాన్ని ఇవ్వాలో అంతా ఇస్తూ ఉండగా ద్వితీయంలో గురువు గారు మరింత శోభిస్తున్నారు. తృతీయ స్థానం బాగుంది. ఎంత అద్భుతమైన విషయాలండి. లాభస్థానంలో శని గారు ఉన్నారు అంటే మీకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కుటుంబ రీత్యా బాగుంటుంది, వ్యక్తిగతంగా బాగుంటుంది, ఆరోగ్య రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అది కూడా బాగున్నట్టే లెక్క. అంటే ఇన్ని రకాల పనులు మీకు ప్రతికూలం అనేది లేకుండా పూర్తిగా అనుకూలంగా ఉంటున్నాయి. అంటే ఇవాల్టి రోజున ఏ విధంగా ఉంది దినఫలం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత మనశ్శాంతి పొందుతారు. అలాగే మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులే ఇప్పుడు గడుస్తూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీ జీవితాశయం సాధిస్తారు, సంతృప్తి చెందుతారు. శుభం. మిథున రాశి వారికి ఎంత చెప్పినా తక్కువే. 5 గ్రహాల యొక్క ఉన్నతి కనిపిస్తూ ఉన్నప్పుడు వీరికి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, విలువైన వాటి మీద ధనాన్ని కూడా ఇన్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బంగారాన్ని అయినా కొనుగోలు చేయొచ్చు, స్థలాలు, పొలాలు ఇట్లాంటి వాటి మీద, లేదా వ్యాపారం మీద, లలిత కళలు వ్యాపారంగా కలిగినటువంటి వారికి చాలా చాలా లబ్ధి కలిగేటటువంటి కాలం. వారి ఉద్యోగస్తులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, ఎలాంటి వారైనా అవనివ్వండి, వాళ్ళ ద్వారా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల ద్వారా కూడా చాలా చక్కటి లబ్ధి కలుగుతోంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. దైవభక్తి పెరుగుతోంది, తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు పెరుగుతున్నాయి. అది వరకు ఎంతైనా ఉండనివ్వండి, దానికన్నా మించి ఇంకొక గుప్పెడు పెరుగుతాయి. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు, మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఐకమత్యం బాగుంటుంది, అనేక విధాలా మీరు బాగున్నారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి.
మనోబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మిమ్మల్ని ఏ విషయంలోనూ కూడా నిర్వీర్యం చేసేవాళ్ళు ఉండరు, మీలో పిరికితనాన్ని నింపేవారు ఉండరు. ధైర్య సాహస ఉత్సాహపూరితంగానే మీ సమస్యలు ఉంటాయి, వాటికి తగ్గ పరిష్కారాలు ఉంటాయి. చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి, పెట్టుబడులు ఏమన్నా పెట్టాల్సి వస్తే పెట్టుబడులు పెడతారు, అది కూడా బాగుంది. అనేక విధాల బాగుందండి. ఒకటేంటి, ఉద్యోగ జీవితంలో కూడా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. గురుబలం అనేది చాలా అధికమైనటువంటి ఫలాలను ఇస్తుంది. అలాగే మిగతా గ్రహాల యొక్క ఉనికి కూడా బాగుంది. కాబట్టి అన్ని రకాలుగా మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా బాగుంటుంది. ఎప్పుడూ కూడా బాగుండడం అంటే ఏదో ఒక విషయానికి మాత్రమే బాగుండడం అని కాదు. అన్ని విధాలా మీకు మనశ్శాంతి కలిగించేటటువంటి అంశాలు ఉంటున్నాయి అంటే ఆ అంశాల పట్ల మీరు చక్కటి నిబద్ధతతో ఉన్నారు. అందువల్ల అవన్నీ సంతృప్తిని ఇస్తున్నాయి అన్నమాట. ఈ నిబద్ధతని కొనసాగించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, సంతానాభివృద్ధి కలుగుతుంది, సంతానం పట్ల అధికమైన ప్రేమ పెరిగి మీ బాధ్యతల్ని మీరు ఇంకా ఇంకా బాగా నిర్వర్తించగలుగుతారు. అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరచుకోగలుగుతారు. చెప్పిన పరిహారాన్ని తప్పనిసరిగా చేయండి, మరింత ఆనందంగా ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఓర్పుతో ఉండవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, వ్యయంలో గురువుగారు బాగానే ఉన్నారు. అయితే పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. అన్ని అనుకూలతలు సిద్ధిస్తాయా అంటే మీ ప్రయత్నం ఎంత చేస్తూ ఉంటారో దానిని బట్టి సిద్ధిస్తాయి తప్ప మన ప్రయత్నం ఏమీ లేవకుండా అబ్బా అనుకోకుండా ఇంతటి అదృష్టం పట్టిందండి మాకు అనేలాంటి పరిస్థితులు అయితే ఏవి ఉండబోవడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవడానికి, అలాగే మీ కృషి నెరవేరడానికి, మీ పట్టుదల చక్కగా రాణించడానికి, వీటన్నిటికీ మనోబలం పెంచుకోండి. అలాగే కుజుని యొక్క స్తోత్ర పారాయణలు, కేతువు యొక్క స్తోత్ర పారాయణలు, రాహు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణలు, ఇవి చాలా భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. ముందర మనశ్శాంతి పెరిగింది అంటే తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మానసిక ఒత్తిడిగా ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు సరైన ఆలోచనలు ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ముందర ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి. ప్రశాంతత వచ్చిన పిదప చక్కటి నిర్ణయాలు తీసుకోండి, చక్కగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు. వివాహాది శుభకార్యాలు ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధన వ్యయం బాగా కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం తక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంత చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇలా ఎన్నో విధాలుగా ఓర్పు కలిగి ఉంటూ పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి పదంలో ఉంటారు అని కూడా తెలియచెప్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు శుభం చేకూరుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఎన్ని రకాలుగా మీరు మానసిక ఒత్తిడిని జయించగలగాలి అనుకుంటారో అన్ని రకాలుగా జయించడానికి ప్రయత్నాలు చేయండి. యోగా చేయడం కానీ, లేదా ఇతరత్ర ఎక్సర్సైజులు చేయడం కానీ, జిమ్ చేయడం కానీ, ఆహారంలో కొన్ని నియమాలు పాటించడం కానీ, దీక్ష తీసుకోకపోయినా దీక్ష తీసుకుంటే, ఏదైనా స్వామివారి దీక్ష తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది ఆహార నియమాల ప్రవర్తన, ఆ రకంగా మీరు ఆహార నియమాలని పాటించుకోవడం కానీ, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి, ఉంటాయి కూడా. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రాశిలో ఉన్నటువంటి కుజ కేతువులు ఇబ్బంది పెడుతున్నారు. రాశిని చూస్తున్నటువంటి రాహువు సప్తమంలో ఉండి అష్టమంలో శనిగారు ఉండి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో కొంచెం కంటి తుడుపు ఏంటి అంటే చంద్రుడు వచ్చి చేరడం. ఈ చంద్రుడు వచ్చి చేరినందువల్ల కొంచెం కంటి తుడుపు అంటాం అన్నమాట. అంటే చాలా బాగుంటుంది, మీ దుఃఖం అంతా పోతుందని చెప్పడానికి రాదు. ఆ దుఃఖంలోనే కొంచెం ఆనందం కలిగేటటువంటి అంశాలు ఉంటాయి. అయితే ఇది తాత్కాలికమే,
ఓర్పు కలిగి ఉండాలి. గురువు యొక్క స్థితి బాగుంటున్నప్పుడు గురువుగారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండండి. మిగతా అన్ని అంశాల విషయంలో కూడా పూర్తి ఓర్పే కలిగి ఉండండి. ఉద్యోగ జీవితం బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశిలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల కూడా అనేక రకాల అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి మనశ్శాంతి ఉంది అనుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఆ విధంగా ప్రవర్తించుకోండి. ఇదొక్కటే చెప్పదగినటువంటి సూచన ఇవాళ అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి రాహు గారి యొక్క బలము చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి బలం బాగుంది, రవి గారి బలం బాగుంది, బుధుని బలం బాగుంది. అంటే ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే చాలా బాగున్నట్టే లెక్క. అంటే ఇక్కడ ఒక విధంగా శుభాశుభ మిశ్రమంగా ఉంది. సప్తమంలో ఉన్న శని గారు ఇబ్బంది పెడతారు మిమ్మల్ని, దశమంలో ఉన్న గురువు గారు కూడా కొంత వ్యతిరేకతలు నిందలే ఇస్తారు. అయితే ఇక్కడ కన్యారాశి వారి అదృష్టం కొద్దీ ఆయన అతిచారంతో ముందరికి వెళ్తున్నారు కాబట్టి అనుకూలమైనటువంటి బీజాలు పడ్డానికి అవకాశం ఉంది. ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు కాకపోతే ఇంకో 4 రోజులకి పనులు అవుతాయి అనేది పెట్టుకోండి. ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, మిత్రుల వల్ల లాభాలు ఉన్నాయి, సరైన సహాయ సహకారాలు ఉన్నాయి. మీకు సకాలంలో మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు. భార్యాభర్తల అనుకూలత అంతగా లేదు, ఓర్పు కలిగి ఉండండి. ఇక మిగతావన్నీ కూడా చెప్పదగినటువంటి అంశాలే. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు అనేక విధాల ఉద్యోగంలో ఉన్నతినిస్తారు. అదే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు పై అధికారుల యొక్క మందలింపుల్ని పొందేటట్టు చేస్తారు. పరస్పర విభిన్నమైనటువంటి 2 గ్రహాల పరిస్థితులు ఒకే రాశిలో ఉంటూ ఉన్నప్పుడు కత్తి మీద సాములా ఉంటుంది. జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. మీకే తెలిసిపోతుంది. గ్రహస్థితులు తెలిసి మీరు అలా ఉండాలనుకోవడం కాదు, అక్కడ పరిస్థితులను తెలుసుకొని మీరు అలా ఉంటారు. అరే, మనం ఈ రకంగా మాట్లాడితే మన పై అధికారికి ఈ విధంగా ఉంటుంది, మనం మాట్లాడకుండా ఉంటే ఈ విధంగా ఉంటుంది. మన ఉద్యోగంలో మన నైపుణ్యతని చూపిస్తే ఇలా ఉంటుంది, మనం రెక్లెస్గా ఉంటే ఇలా ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి ప్రవర్తించుకుంటూ వెళ్దాం అనుకుని చాలా ఒబ్బిడిగా ఓర్పుగా ఈ విధమైనటువంటి ప్రవర్తన ద్వారా చాలా వరకు మీరు మనశ్శాంతి పొందగలరు అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, తప్పనిసరిగా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి ఎంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది అంటే వీరు నిజంగా నక్క తోక తొక్కారు అని చెప్పుకోవాలి. మరి గోచారం ఇంత అద్భుతంగా ఉంది, మాకు నిజంగా అంత అద్భుతాలు జరగట్లేదనే వాళ్ళు ఉంటారు. అయితే జన్మజాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయాలి. ఈ రోజున ఎంత అద్భుతమైన స్థితులు ఉన్నాయి అంటే శనిగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, కుజ కేతు చంద్ర గ్రహాలు బాగున్నాయి. వెరసి 6 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు అంటే ప్రపంచాన్ని జయించడానికి కావలసినంత ధైర్య సాహసాలు మీ దగ్గర ఉంటాయి. అదృష్టం మీ వెంట ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. ఇక పిత్రార్జితాలు బాగుంటాయి, పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ఆర్థికపరమైన లాభాలు మిన్నంటి ఉన్నాయని చెప్పచ్చు. ఇన్ని రకాల లబ్ధి కలుగుతూ ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇది బాగుంది అది బాలేదని చెప్పక్కర్లా. అన్ని అంశాలలోనూ మీరు అభివృద్ధి పదంలో ఉంటారు కాబట్టి దానికి తగిన సంతృప్తితో ఉంటారు, చక్కటి ఆలోచనలతో ఉంటారు. అలాగే దైవ బలం మీకు ఉంది కాబట్టి చాలా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని చూసుకుంటూ దాన్ని అనుభవిస్తూ ఉన్నత స్థితిలో ఉంటారు అని చెప్పచ్చు. అయితే లలితా సహస్రనామ పారాయణ మటుకు మానకండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరీక్షల కాలం మొదలై ఉన్నది. ఈ పరీక్షలు ఇంకా అవలేదు. ప్రతిరోజు ఒక్కో పరీక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. మానసికమైనటువంటి దిగులు పడుతూనే ఉన్నారు. ఇది ఎంత పరిస్థితికి దారి తీస్తోందంటే అనేక విధాలుగా పనులు చేస్తున్నా
ప్రణాళికలు చేస్తున్నా మనకి కలిసి రావట్లేదే అనుకుంటారు. అయితే చంద్రుని యొక్క గమనము దశమ స్థానంలోకి వచ్చి ఉంది కాబట్టి ఇప్పుడు మీకు అనేక విధాల ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా ధనం వస్తుంది. అలాగే కుటుంబంలో కొంచెం మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో సంతృప్తి కలుగుతుంది. ఇక మిగతా విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడైతే గ్రహాల అననుకూలత ఉన్నదో అనుకూలత సిద్ధించడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, లేదా నవధాన్యాలు దానం చేయడము, అలాగే ఒకసారి హోమం చేసుకోవడము, నవగ్రహ హోమం, శక్తి ఉన్నవారు హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు ఏ పని కూడా మీకు విజయాన్ని ఇవ్వడం లేదు అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అదృష్టవంతమైన కాలం. తృతీయము బాగుంది, అలాగే సప్తమము బాగుంది. అంటే 2 గ్రహాలే కదండి బాగున్నాయి అనొచ్చు, కానీ 2 పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి, ఇక్కడ యోగిస్తున్నాయి, రాణిస్తున్నాయి కూడా. అయితే తృతీయ స్థానంలో రాహు గారి యొక్క స్థితి చాలా చాలా మనోబలాన్ని పెంచుతోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం పెంచు విషయంలో, కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగానే ఉండాలి. అక్కడ కూడా మనకి అన్నదమ్ములు సహకరిస్తారు, నాకు కొంచెం గుప్పెడు ఎక్కువ జాగా ఇస్తారు అనుకోవడం మటుకు భ్రమ. ఇలాంటి భ్రమలకి పోకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే గురువు గారి యొక్క బలము ఎంత అత్యద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత చెప్తున్నామో అంత అత్యద్భుతంగాను మీకు అన్ని పనులు అయిపోతాయి. సన్మాన సత్కారాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, ధన ఆదాయం బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, ధన ఆదాయాలు బాగుంటాయి. అలాగే సంతాన రీత్యా కూడా మీకు బాగుండడానికి దోహదం చేస్తుంది గురుగ్రహం. సంతాన రీత్యా కూడా కాస్త సంతృప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు అన్ని విధాలుగా ఉన్నాయి అని చెప్పడానికి నేను ఇక్కడ గురుబలాన్ని ఉదాహరిస్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా శుభకరంగా ముందరికి అభివృద్ధి పదంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, అలాగే ఆరోగ్య రీత్యా బాగుంది, అలాగే స్నేహితుల రీత్యా బాగుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నటువంటి అంశాలు. మరి బాలేని అంశాలు కూడా ఉన్నాయి. గ్రహాల అననుకూలత కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి అననుకూలతని మీరు జయించడానికి ఓర్పు కలిగి ఉండండి. స్తోత్ర పారాయణాలు చెయ్యండి భగవంతుడికి. ఇది చేసినందువల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో ఐకమత్యం లేదు. అలాగే మాతృవర్గరీత్యా ఏమన్నా బాగుందా అంటే అంతంత మాత్రంగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా కలిసి వస్తాయా అంటే ఎంత మాత్రం కలిసి రాబోవడం లేదు. అనవసరమైన శ్రమ, శారీరకపరమైన కష్టము, ఆర్థికపరమైన కష్టము తప్ప అక్కడ వేరే ఇంకా ఏమీ సూచించబడడం లేదు. ఇవన్నీ కూడా ఓర్పుగా ఉండడం వల్ల మంచికి టర్నప్ అయ్యే విషయాలు. ఇది చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతల మధ్య నడుస్తోంది ఇవాళ. భగవంతుని సర్వస్వ శరణాగతి పొందండి. కొత్త వ్యాపారాలు ఏవి పెట్టకండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి మీ వంతు కృషి మీరు చెయ్యండి. శనిగారికి తృతీయ స్థానంలో ఉండి మీకు మంచి మనోబలాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉంది కాబట్టి అద్భుతమైన మీ మనోబలాన్ని, ఆ విల్ పవర్ని ఉపయోగించుకొని మిగతా సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా బాగుంది. గురువుగారి యొక్క స్థితి బాగుంది. బుధుని యొక్క స్థితి బాగుంది. అంటే వరుస రాసుల్లోనే 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా సంతృప్తినిస్తోంది. స్థిరచరాస్తుల వృద్ధి జరగడానికి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు మీరు పొందడానికి, అలాగే క్షేమం, ఎంత క్షేమంగా ఉంటారు అంటే ఏ రకమైనటువంటి శారీరక శ్రమ లేకుండా,
ఏ రకమైనటువంటి శారీరక బాధలు, ఏదైనా రోగాలు, నొప్పులు, బాధలు అలాంటివి కూడా లేకుండా ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో వ్యతిరేకతలు ఉన్నాయి. మీ పనులన్నీ సక్రమంగా అవ్వడంలో కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇంకా వివాహాది శుభకార్యాలు కుదరడం ఆలస్యం అవుతుంది. వ్యాపారాలు చాలా టైట్గా నడుస్తున్నట్టుగా ఉంటాయి. అయితే గురుబలం బాగుంది కాబట్టి మీరు చెయ్యవలసిందల్లా భగవంతుణ్ణి ప్రార్థన చేయడం, భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చేయడము, అభిషేకం చేయించుకోవడము లేదా అర్చన చేయించుకోవడము, ఈ రకమైనటివి ఏదో ఒక పనిని మీరు చేస్తున్నట్లయితే చక్కగా మీ సమస్యలన్నీ పరిష్కరింపబడి గురుబలం మీకు ఉన్నది అని మీ మనసుకి మీకు ఖచ్చితంగా సంతృప్తినిచ్చే అంశం అవుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మనోబలాన్ని పెంచుకోవడానికి యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా శుభకరంగా ఉంటుంది. శుభం. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో కుజ, కేతు, చంద్రులు యోగిస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వీరికి ఏ పరిస్థితులు అననుకూలం అవుతున్నా ధనము మటుకు ఏదో ఒక రూపంగా వచ్చి వీరికి చేరుతోంది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ పనులైనా ఆగిపోవచ్చు, కుటుంబంలో ఐకమత్యం లేకపోవచ్చు, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవచ్చు, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఏ రూపకంగా అయినా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. అబ్బా ఈ పని అవ్వట్లేదే, వీళ్ళతో సహకారం లేదే, వీళ్ళేంటో నాన్ కోఆపరేటెడ్గా మాట్లాడుతున్నారే, ఈ పని అవుతుందా అవుదా, ఇలాంటి ఆలోచనలతో ఇబ్బడి ముబ్బడిగా ఉంటారు. కానీ ధనము వచ్చే విషయంలో అది ఏ రూపకంగా అయినా ధనం రానివ్వండి, అది మటుకు ఆగకుండా వస్తుంది. ఇదే అదృష్టవంతమైన కాలం. మిగతా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వచ్చే ధనం ఆగకుండా వస్తుంది. అన్ని విషయాలలోనూ ధన ఆదాయం బాగుంది అంటే ఏ మార్గాల ద్వారా వీరికి ధనము అందుతుందో అవన్నీ కూడా బాగున్నాయి అంటే వారితో మనము సత్సంబంధాలు కొనసాగిస్తున్నాము అనేటటువంటి సంతృప్తికి లోను చేస్తాయి పరిస్థితులు. ఇదే చెప్పదగినటువంటి మంచి సూచన అన్నమాట. ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉన్నందువల్ల ఇది మీకు భవిష్యత్తులో చాలా చాలా ఉపయోగపడుతుంది. గురువుగారు అతిచారంతో అతి తొందరలోనే కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా మానసిక ఆనందం పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.